మూడేళ్లుగా పొట్టలో ఉన్న పెన్నును గుంటూరు జీజీహెచ్ వైద్యులు అత్యంత చాకచక్యంగా బయటకు తీశారు. గుంటూరుకు చెందిన 16 ఏళ్ల రవి మురళీకృష్ణ 3 ఏళ్ల క్రితం స్నేహితులతో పందెం కట్టి పెన్ను మింగాడు. విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పకుండా దాచిపెట్టాడు. ఏడాది కాలంగా తరచూ కడుపులో నొప్పి వస్తుందని చెప్పగా తల్లిదండ్రులు మురళీకృష్ణకు వైద్య పరీక్షలు చేయించారు. గన్నవరం ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యులు మురళీకృష్ణ పేగు లోపల సమస్య ఉన్నట్లు గుర్తించి చికిత్స కోసం జీజీహెచ్కు వెళ్లాలని సూచించారు. ఈ నెల 27న చికిత్స కోసం జీజీహెచ్కు వెళ్లగా గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు పరీక్షలు చేసి పొట్టలో పెన్ను ఉన్నట్లు నిర్ధారించారు. ఆపరేషన్ లేకుండానే ఎండోస్కోపీ ద్వారా విజయవంతంగా మురళీకృష్ణ పెద్ద పేగు నుంచి పెన్నును బయటకు తీశారు. రెట్రోగ్రేడ్ ఎంట్రోస్కోపీ విత్ ఓవర్ ట్యూబ్తో సర్జరీతో పని లేకుండా పెద్ద పేగుల నుంచి పెన్నును తొలగించామని వైద్యులు వెల్లడించారు. మిగతా లోపలికి వెళ్ళిపోయింది, ఇంకా తీయడానికి రాలేదు. నువ్వు బెట్టు కట్టావా వాడు బెట్టు కట్టాడా? అంటే మరి నువ్వు గొంతులో ఎందుకు వేయించుకున్నావు? వాడు వేయించుకోవాలి కదా. వాడు తీస్తా చెప్పాడు. వాడు నీ గొంతులో నేను తీస్తానని చెప్పాడు, అందుకని మింగేవు నువ్వు. ఏం బెట్టు కట్టారు మీరు? 50 రూపీస్. 50 రూపీసా? ఎన్ని సంవత్సరాలు అయింది? 3 years. 3 years అయిందా? ఏ క్లాస్ చదువుతున్నప్పుడు? ఇప్పుడు ఏం చదువుతున్నావు? ఇంటర్మీడియట్ చదువుతున్నావు. మింగిన తర్వాత ఇంట్లో చెప్పలేదా? చెప్తే తల్లిదండ్రులు భయపడతారు. చెప్పలేదు.